హలో అందరికీ. ఈరోజైతే నేను పఫ్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. పఫ్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ అంటే బెల్ హ్యాండ్స్ 10 ఇంచెస్ ఉంటుంది కదా, అది స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నేనైతే ఇక్కడ శారీ క్లాత్ తీసుకున్నాను. బ్లౌజ్లో వచ్చిన క్లాత్ అయితే సరిపోలేదు. సో అందుకోసమని శారీలో వచ్చిన క్లాత్ అయితే తీసుకున్నాను. ఇది మాత్రం కస్టమర్ది. సో ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి వాళ్ళకి, లేదంటే మళ్ళీ ఏమన్నా అంటారు. సో ఇదైతే చిన్న చిన్న ఫ్రిల్స్ సేఫ్టీ పిన్తో ఈ విధంగా నా వైపుకి పెడుతున్నాను, పాదం వైపు కాదండి. వన్ సైడ్ స్టిచ్ చేసేసుకొని కటింగ్ చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఖర్చుకు ఎంతవరకు పఫ్ రావాలో అంతవరకు చూసుకొని మళ్ళీ ఫ్రిల్స్ పెడుతున్నాను. సో ఇలా మళ్ళీ నా వైపుకే పెడుతున్నాను, ఎందుకంటే టర్న్ చేసినప్పుడు ఆపోజిట్ అవుతుంది. పఫ్స్ వచ్చేసి చాలా బాగా వస్తాయి. చూడండి ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ తీస్తున్నాను. కటింగ్ అయితే పెట్టలేదు. మీకు ఎవరికైనా నచ్చితే నా స్టిచ్చింగ్ కటింగ్ వీడియో పెట్టండి అని కామెంట్ చేస్తే చెప్పి పెడతానండి. సో ఎందుకంటే వ్యూస్ రావట్లేగా, సో ఇలా చిన్న చిన్నగా మీ దగ్గర ఉన్న సేఫ్టీ పిన్స్తో లేదా చిన్న రోప్ ఉంటుంది, దాంతోనైనా ఫ్రిల్స్ పెట్టేసుకోవచ్చు. నేనైతే ఇలా పెడుతున్నాను. ఇలా నీట్గా అండ్ స్లోగా పెట్టేసుకుంటే దగ్గరికి పెట్టేసుకోవాలి కుర్చీలు. ఒక ఫింగర్తో నేను ఎలా లోపలికి అంటున్నాను చూడండి. ఇలా లోపలికి అంటూ నీట్గా స్టిచ్ చేసేసుకోవడమే. చాలా ఈజీగా కొత్త వారు కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు. చూడండి ఫ్రిల్స్ మొత్తం పెట్టేసుకున్నాక ఇలా వీడియోలో చూపించిన విధంగా హ్యాండ్స్ జాయిన్ చేసుకోవడమే. మన మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ ఇలా అటాచ్ చేసేసుకోవడమే, లేదంటే ఇంకో మెథడ్లో కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ మెథడ్ చూపిస్తున్నాను. ఇక్కడైతే నేనైతే ఇలా స్టిచ్ చేసేసుకుంటున్నాను. పఫ్స్ చూడండి, ఫ్రిల్స్ ఎంత బాగా, ఎంత నీట్గా చక్కగా అన్నీ ఒకే లెవెల్లో ఎంత బాగా వచ్చాయో చూడవచ్చు మీరు. ఇక్కడ ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి, అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి అంతే. సో నేనైతే ఇలా ఫినిష్ అయిపోతుంది, నీట్గా సర్దుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే సెట్ చేసేసుకోవాలి అబ్జర్వ్ చేసుకుంటూ. సో వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకూడదు. ఇంకొన్ని ఫ్రిల్స్ అయితే ఇస్తున్నాను నేను, ఎందుకంటే ఇంకా ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసింది, ఇంకా పఫీగా
కింద పట్టి 4 ఇంచెస్ తీసుకుంటే 1 ఇంచెస్ పోయినా 3 ఇంచెస్ ఉంటుంది. అది వీడియో స్కిప్ అయింది. సో వేరే బ్లౌజ్కి పట్టి వేసాను. అది స్టిచ్చింగ్ ఈ వీడియోలో ఉంది. ఈ విధంగా